నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలుగులో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా వార్త చూడొచ్చు. బేహరైటం ఏదైతే రైతన్నకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నది 28,720 కోట్లు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా గ్రాఫ్తో సహా చూడొచ్చు. మనం ప్రధానంగా ఏదైతే మేనిఫెస్టోలోని హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి 7,500 ఇవ్వాలి. ఆ ప్రకారం అలాగే 5 సీజన్లకు గాను 55,800 కోట్లు రైతులకు పంపిణీ చేయాలి. రైతులకు పంపిణీ చేసింది 27,080 కోట్లు మాత్రమే. రైతులకు సర్కారు బాకీ ఉన్నది మాత్రం 28,720 కోట్లు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 ప్రకారం చూసుకున్నా కూడా 5 సీజన్లకు గాను 44,640 కోట్లు రైతులకు పంపిణీ చేయాలి. రైతులకు పంపిణీ చేసింది 27,080 కోట్లు మాత్రమే. రైతులకు సర్కారు బాకీ ఉన్నది కూడా మొత్తం 17,560 కోట్లు అంటూ కూడా గ్రాఫ్తో సహా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున కేసీఆర్ 11 సీజన్లలో ఇచ్చిన మొత్తం ఏదైతే కేసీఆర్ సర్కార్ టైంలో చూసుకున్నట్లయితే ఒక్క ఏడాదికి చూసుకున్నట్లయితే 10,000 చొప్పున కేసీఆర్ 11 సీజన్లలో ఇచ్చారు. దాని మొత్తం ఎంత ఇచ్చారనేది చూసుకున్నట్లయితే 72,828 కోట్లు రైతుకు పెట్టుబడి సహాయం కింద కేసీఆర్ సర్కార్ టైంలో ఇచ్చినటువంటి అంశం. సో తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎంత ఎగవేతకు గురి చేసిందో క్లియర్ కట్ ఈ గ్రాఫ్ను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇంకా పెంచిస్తామని చెప్పేసి అలవికాని హామీలు ఎలక్షన్కి వెళ్లే ముందు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. అలా మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి రైతుకి. ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు పలికాడు, నేడు ఎగవేతలకు చిరునామాగా మారాడు రేవంత్ రెడ్డి అనడానికి ఈ లెక్కలే చెప్తున్నటువంటి అంశం. రైతు భరోసా 2 లేదా 3 ఎకరాల వరకే పరిమితం అవుతుంది. ఏదైతే ఒక్కో ఎకరానికి ఒక్కోసారి ఇస్తున్నారు, అందులో కోతలు ఒక్కోస్తున్నారు, సగం ఇస్తున్నారు. అలాగే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే రైతులకు అరకొరగా ఇచ్చినటువంటి సందర్భంలో 2-3 ఎకరాలకు మించి కూడా ఇవ్వని పరిస్థితి. 4-5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి అసలు రాని పరిస్థితి. ప్రధానంగా వీళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాల వరకే ఇస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. సీజన్లో ఎకరానికి 7,500 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు, పెట్టారు. ఆ లెక్కన గడిచిన 5 పంట సీజన్లలో 28,720 కోట్లు ఎగవేతకు పూనుకున్నది కాంగ్రెస్ సర్కార్ అనేది చెప్పడానికి ఇదే ఉదాహరణ. అధికారంలోకి వచ్చాక 4 మడత, అలాగే ఎకరానికి 6,000 పంపిణీ, 6,000 చొప్పున కూడా పంపిణీ జరుగుతోంది. అట్లా లెక్కించినా కూడా 17,560 కోట్లు బాకీ పడిన కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ ఇచ్చినట్టు 5,000 ప్రకారం చూసినా కూడా 10,120 కోట్లు ఉంది. వానాకాలం రైతు భరోసాకు నేడు ముహూర్తం. తొలి దశలో 2 ఎకరాలకే ఇస్తామని సర్కారు ప్రకటించింది. మరో విడత ఎగువేతకు తప్పదా అంటూ కూడా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పెట్టుబడి సాయం కింద నాట్లేస్తారు, దున్నుతున్నారు, అన్ని పంటలకు సంబంధించి సిద్ధమవుతున్నటువంటి రైతు భరోసా ఇది, పెట్టుబడి సాయం ఇది అంటూ కూడా ఆశగా కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి కూడా వస్తుందా రాదా అనే భయం ఇటు రైతుల్లో నెలకొన్నటువంటి అంశం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఇంకా గ్రాఫ్గా డీటెయిల్గా చూసుకున్నా కూడా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే 2023 యాసంగికి సంబంధించి ఎన్ని ఇచ్చారు ఎన్ని ఇవ్వలేదని క్లియర్గా గ్రాఫ్ చూడొచ్చు. అలాగే 24, 25, 26 ఇప్పుడు 26 నడుస్తుంది. ఇప్పుడు కూడా ఎగవేత ధోరణితోటే కాంగ్రెస్ సర్కారు ఉందని చెప్పేసి రైతులు భయాందోళనకు గురవుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇక మిగతా వార్తలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే బనకచర్లకు ఆమోదం లభించింది, దానికి సంబంధించి వార్త చూడొచ్చు. కర్ణాటకలో 3 సీఎంల ఒప్పందం జరిగింది. నావలి విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం చెప్పింది. అలాగే పోలవరం బనకచర్లకు కర్ణాటక సమ్మతి ఉంది. అలాగే ప్రతిపాదనలకు తలూపిన సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలకు సీఎం ఓకే చెప్పారని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇంకా త్వరలోనే రాతపూర్వక కూడా ఒప్పందం జరిగే అవకాశం. తెలంగాణకు కాంగ్రెస్ చాలా ద్రోహం ఎలా చేస్తుందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. బనకచర్ల అంశం సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే తెలంగాణకి ఎట్లా దోపిడీ జరుగుతుందో, నీళ్ళు ఎట్లా అటు ఇరు రాష్ట్రాలు ఎట్లా తీసుకెళ్తున్నాయని చెప్పేసి చెప్పడానికి ఇదే ఉదాహరణగా చూడొచ్చు. ప్రధానంగా దానికి సంబంధించి చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మళ్ళీ 6 DAలు పెండింగ్లో ఉన్నాయి. ఇచ్చింది 3 DAలే, బకాయి పడ్డది 6 DAలు. 6 నెలలు ఇవ్వాల్సినవి ఏడాదికి ఒకటే అన్నట్టుగా పరిస్థితి ఉన్నటువంటి అంశం. ఏదైతే ఉద్యోగులకు సంబంధించి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. కరువు భత్యం DA కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సర్కారు బాకీ పడ్డ పెండింగ్ DAల సంఖ్య 6కు చేరుకున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సినటువంటి DAను
కలుపుకుంటే మొత్తంగా 6 డిఏలు సర్కారు బాకీ పడింది. ప్రభుత్వం విధిగా ప్రతి 6 నెలలకోసారి డిఏ ఇవ్వాలి. కానీ డిఏల విషయంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా చేతులెత్తేసినటువంటి అంశం. తెలంగాణ, ఏపీ రాష్ట్ర చరిత్రలో 6 డిఏలు పెండింగ్లో ఉండటం ఇదే తొలిసారి. పైగా ఇన్ని డిఏలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కూడా పెండింగ్లో లేవు. ఆఖరకు దివాలా పేదరికంతో బాధపడుతున్నటువంటి రాష్ట్రాలను కూడా 1-2 మించి డిఏలు పెండింగ్లో లేవని చెప్పేసి క్లియర్ కట్గా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వార్తను చూసాం. రైట్గా మిగతా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే కేసీఆర్ది నిధుల వరద, రేవంత్ది బూతుల వరద అంటూ కూడా ఢిల్లీకి 100 కోట్ల మూటలు, నల్గొండకు రూపాయి లేదా అంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయినటువంటి అంశం సంబంధించి చూడవచ్చు. ఆకడపై బాడీ షేమింగ్ చేయడం సంస్కార రహితమా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే, బాబుకు నీళ్లు దోచిపెట్టడం తప్ప రేవంత్కు ఏమీ తెలియదు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. కాంగ్రెస్ సభ కామెడీ షో అంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ కూడా ఫైర్ అయ్యారు. నల్గొండలో సీఎం వచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఇద్దరు మంత్రులది అదే తీరంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. అలాగే ఇటు నిరుద్యోగులు కూడా రగిలిపోతున్నటువంటి అంశం సంబంధించి ఫోటో వార్త చూడొచ్చు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ రిక్రూట్మెంట్ జరగాలి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూడొచ్చు. ఇక సిరిసిల్ల సెస్పై సర్కారు మరో కుట్ర అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. 2014-26 వరకు విచారణకు ఆదేశం, హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉండగానే నిర్ణయం. సెస్ను ఎలాగైనా ఆధీనంలోకి తీసుకోవడానికి అడ్డదారుడు తొక్కుతున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా చూడొచ్చు. 56 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సెస్పై రేవంత్ సర్కారు కన్నుపడింది. దాన్ని ఎలాగైనా తన ఆధీనంలోకి తీసుకొని చేయని ప్రయత్నం అంటూ లేదు. బకాయిలను నష్టాలుగా చూపించి లైసెన్స్ రెన్యువల్ నిలిపివేసింది. సంస్థను ఎన్పీడీసీఎల్కు అప్పగించేందుకు కుట్ర అప్పగిస్తుంది. పాలకవర్గం ఒకవైపు న్యాయ పోరాటం చేస్తుండగానే మరో కుట్రకు తెరలేపింది. 2014 నుంచి 26 వరకు సెస్ కార్యకలాపాలపై విచారణకు ఆదేశించినటువంటి అంశం సంబంధించి క్లియర్ చూడవచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మానని గాయం, సిగాచి విషాదానికి నేటితో ఏడాది పూర్తయింది. 55 కార్మిక కుటుంబాల కన్నిటికి లేని ముగింపు. అలాగే ఫ్యాక్టరీలో పేలుడుతో కార్మికుల మృత్యువాత పడింది. ఇప్పటివరకు దొరకని 8 మంది ఆచూకీ అంటూ కూడా వార్త చూడొచ్చు. ప్రమాదానికి కారణాలను నేటికి తేల్చిన విచారణ, బాధితులకు హామీలతోనే సరిపెట్టినటువంటి ప్రభుత్వం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ వార్త, జర్నలిస్టులకు ఆరోగ్య బాధ్యత ఏది అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. జర్నలిస్ట్ లోకం మొత్తానికి ఉద్యోగులతో సమానంగా కలం కార్మికులకు హెల్త్ కార్డులు ఇస్తామన్న హామీకి మొండి చెయ్యి చూపించింది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏటా 18 నుంచి 20 మంది జర్నలిస్టుల అకాల మరణం జరుగుతుంది. ఈజేహెచ్ఎస్ అమలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అలాగే జర్నలిస్టులను తొలగించి ఉద్యోగులకు మాత్రమే హెల్త్ కార్డులు ఇస్తున్నటువంటి నేటి కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా చూడొచ్చు, రేవంత్ సర్కార్ అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ వార్త, జర్నలిస్టుల సంక్షేమానికి గాలికి వదిలేసిన వైనం, 20,000 మంది పాత్రికేయులకు భరోసా ఇవ్వలేరా అంటూ కూడా ఏదైతే నిలదీస్తున్న జర్నలిస్టు సంఘాలకు సంబంధించి నాయకులకు సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్ కట్గా.